అయితే వంటింట్లోకి వెళ్తారా అసలు? అయ్యో! నేను చాలా బాగా వండేస్తా. అవునా? చాలా బాగా వండేస్తా. నిజంగానా? ఈ విషయం మలయజ గారిని అడిగి కన్ఫర్మ్ అడగండి చేసుకోవాలి. నిజంగా చాలా ఏం బాగా వండుతారు? వండేస్తా. నేను బిర్యానీ చాలా బాగా చేస్తా. బిర్యానీ, మిర్చి కసాలా 2 కాంబినేషన్ చాలా బాగా చేస్తా. బట్ అదర్ దెన్ థట్ నేను అన్నీ చేస్తా. కాకరకాయ కూడా ఒకలాగా వండుతా. కొంచెం చేదు రాకుండా వండుతా. బాగుంటుంది. ఎలా వండుతారు? కాకరకాయ ఫ్రై. ఇప్పుడు ఏంటి మీకు రెసిపీ? అంటే ఎలా అంటే ఇప్పుడు నేను కాకరకాయ బాగా వండుతానంటే ఎలా వండుతారని అంటే అడగను ఇప్పుడు నేను. కాకరకాయ కొంచెం కాకరకాయ మీరు చేదు రాకుండా వండుతానంటే అలా ఎలా అవును వండుతారు? చేదు లేకుండా ఉండొచ్చు. అది దాన్ని సోక్ చేసి దాని తర్వాత దానిలో దానికి పట్టించే మసాలా అవన్నీ. ప్లస్ మసాలాలన్నీ మా ఇంట్లో మేము ఇంట్లోనే చేస్తాం. మేము బయట కొనం. ఓకే. కారం పసుపు అవి కూడా కారం పసుపు అవి కూడా మా అమ్మ పంపిస్తూ ఉంటారు. కారం పసుపు ఎవ్రీథింగ్ అట్ హోమ్. ఇంట్లోనే గరం మసాలా, ఇంట్లోనే ధనియాల పొడి, ఇంట్లోనే పెప్పర్ అవన్నీ ఇంట్లోనే. సో ఐఎమ్ వెరీ గుడ్ కుక్. చాలా బాగా వంట చేస్తాను. నేను చెప్పుకోకూడదు బట్ నేను బాగా వంట చేస్తాను. ఎందుకంటే తింటారు జనాలు బాగా. ఇది మాత్రం నాకు ఎందుకు అంటే కొంచెం నా వన్ ఆఫ్ మై బర్త్డేస్ నేను మా ఫ్రెండ్స్ని ఇంటికే పిలిచా. అప్పుడు బేసికలీ ఆ ఇయర్ ఏమైందంటే మా డాడీకి ఐ సర్జరీ జరిగింది. సో మా డాడీ బయటికి రానేరు. నాకు నచ్చలేదు సార్ ఇంట్లోనే చేసుకుందాం. మా ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి వాళ్ళందుకు నేను వండి పెట్టాను. ఆ రోజు పొద్దున లేచి బిర్యానీ అంతా చేసి వాళ్ళు వచ్చాక తిన్నారు. మంచిగా తిన్న తర్వాత మీకు ఫ్యాషన్ సెన్స్ ఎక్కువ బాగా? ఏదో ఈ మధ్య కొంచెం తప్పక తప్పక ఇంతకుముందు చాలా వరస్ట్గా ఉండేది. ఈ మధ్య కొంచెం నేను కొంచెం పబ్లిక్ గా బయటికి వెళ్తున్నాను అండ్ నా డిజైనర్ దయ వల్ల కొంచెం నాకు కూడా అలా తెలుస్తుంది ఏ ప్యాంట్ ఏ షర్ట్ తీసుకొచ్చేది. ఓకే. బట్ మీ ఫ్యాషన్ ఐకాన్ ఎవరు మరి? ఫ్యాషన్ ఐకాన్ నాకు యాక్చువల్లీ సాయి పల్లవి గారి డ్రెస్సింగ్ సెన్స్ చాలా నచ్చుతుంది. నాకు చాలా రిలేట్ అవుతా ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ తో. షీఈ్ ఆల్సో వెరీ ట్రెడిషనల్ విత్ వాట్ షీ వేర్స్ అండ్ ఐ డోంట్ నో చాలా కనెక్ట్ అవుతా ఆవిడతో నేను. ఐ ఈవెన్ స్పోకెన్ అబౌట్ దిస్. రోల్స్ వచ్చినా ఐ వుడ్ లైక్ టు చూస్ హౌ షీ ఈస్ చూసింగ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్టఫ్. బట్ కాకపోతే సిచ్యువేషన్స్ వేరీ అవుతూ ఉంటాయి, ఆ టైం లైన్స్ వేరీ అవుతుంటాయి కదా. అంటే ఇంకా వస్తే ఇంకా నా చాయిస్ బట్టి అది. ఇప్పుడు అంటే తొందరపడి నాకు ఇది చేసేయాలి అది చేసేయాలని లేదు కాబట్టి సో వచ్చిన వాటిలో ద బెస్ట్ పిక్ చేసుకుని ఆవిడలాగా వెళ్దాం అనేది. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నేను అడిగేది కూడా దానికి రిలేటెడ్గానే. బట్ అంటే మనకి రావాలనుకున్నప్పుడు ఒక రెఫరెన్స్ పాయింట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ రెండు ఉంటాయి డిఫరెంట్. అంటే ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం వేరు, వాళ్ళలాగా అవ్వాలనుకోవడం వేరు. మీకు ఆ రెండు అంటే ఎవరు సినిమా ఇండస్ట్రీలో యాజ్ అన్ యాక్టర్స్ అనుకున్నప్పుడు? ఒకళ్ళలాగా అవ్వాలని అయితే ఏది లేదండి. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే అండ్ ఒకళ్ళలాగా మనం ఎప్పుడు అవ్వలేము. మన లైఫ్ వేరు, మన సిచ్యువేషన్ వేరు. రిఫరెన్స్ పాయింట్ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ గా అలా అవుతాం కదా. రిఫరెన్స్ పాయింట్ అంటే అలా ఉండాలి, అలా చెయ్యాలి అనేది. ఇప్పుడు సాయి పల్లవి గారు ఇస్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ. ద వే షీ డాన్సెస్, ద వే షీ యాక్ట్స్, ద వే షీ ఇస్ అవుట్ సైడ్. ఆవిడని క్యారీ చేసుకునే సెల్ఫ్ కానీ ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ ఇట్ 10 on 10. సో షీఈ్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఒకళ్ళలాగా ఉండాలి అంటే అది ఒకళ్ళలాగా చెప్పడం కంటే నన్ను ఎవరైనా తలుచుకుంటే అరే ఏం యాక్ట్ చేస్తుందిరా ఈ అమ్మాయి, షీఈ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అని అనిపించుకునే వరకు నేను వెళ్ళాలి. అక్కడి వరకు నేను వెళ్తే ఐ థింక్ ఐవ్ డన్ మై జాబ్. నాకు అంతకంటే పెద్ద ఆశలు లేవు. నేను అయిపోవాలి.